ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. ఇదిగో నేను పిల్లల్ని పెంచి గొప్పవారినిగా చేసి తిని, వారు నా మీద తిరగబడి ఉన్నారు. ప్రభు అయిన యేసయ్య అంటున్నాడు, ఆయన మనల్ని పెంచి గొప్పవారిగా చేశాడు. మనల్ని ఒక ఉన్నత స్థలాల్లో ఆయన నిలవబెట్టాడు. కానీ మనం ఎలాగుంటున్నామంటే, దేవునికి తిరుగుబాటు చేయువారిగా ఉంటున్నాం. దేవుని మనము పక్కన పెట్టే వారిగా ఉంటున్నాం. దేవుని యొక్క మాటకు లోబడని వారిగా ఉంటున్నాం. దేవుడు ఆయన రెండవ రాకడొచ్చినప్పుడు ఆయన సాక్ష్యాల్ని పిలుస్తున్నాడు. ఏమని? ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను నా పిల్లల్ని పెంచాను కదా! వారిని గొప్పవారిగా చేశాను. అయినా వారు నా మీద తిరగబడి ఉన్నారు. మనం అనుకుంటాం మేము ఏ విషయంలో దేవునికి తిరగబడుతున్నాం. ఆజ్ఞ అతిక్రమమే పాపము. ఆజ్ఞను మనం అతిక్రమిస్తున్నామంటే దేవుని యొక్క మాటను మనం వినకుండా దేవుని మీద తిరుగుబాటు చేయుచున్నట్లే. మన యొక్క తల్లిదండ్రుల మాట మనం వినకుండా ఉంటున్నాము అనంటే, మనము తల్లిదండ్రుల మీద తిరగబడినట్లే. అట్ ద సేమ్ టైమ్ దేవుని యొక్క ఆజ్ఞలు నీవు నేను గైకొనకపోతే, దేవుని మీద తిరుగుబాటు చేసేవారిగా ఉంటున్నాం. మనకు సాక్షులు ఎవరంటే ఆకాశము, భూమియే. మనం అనుకుంటున్నాం, మనం చేసేవి ఎవరికీ తెలీదు. మనము చేసే పాపం ఎవరికీ కంట పడడం లేదు. నేను రహస్యంగా చేస్తున్నానని. నో! దేవుడు అంటున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. వీరు నా మీద తిరగబడి ఉన్నారు. మన మీద సాక్ష్యం పలికేవి మన చుట్టూ ఉండేవే. ఆకాశము, భూమి మన మీద సాక్ష్యాలుగా ఉంటున్నాయి. మనుషులెవరికీ మన పాపం కనిపించకపోవచ్చు. మనం పరిశుద్ధంగా కనిపిస్తూ ఉండొచ్చు. కానీ నీవు నేను చేసిన రహస్య పాపములన్నీ చూచుచున్న దేవుడు అంటున్నాడు, మీరు నా మీద తిరగబడి ఉన్నారు. దేవుని మీద మనం తిరుగుబాటు చేసే వారిగా ఉండకూడదు బిడ్డలారా. మనము దేవుని యొక్క మార్గంలో నడిచే వారిగా ఉండాలా. దేవుని యొక్క కుమారులుగా మనం ఉండాలా. ఎందుకంటే ఆయన మనల్ని గొప్పవారిగా చేస్తున్నాడు కాబట్టి, ఆయన యొక్క సన్నిధిలో మనం నిలబడడానికి ప్రయత్నం చేయాలి. కానీ తిరుగుబాటు చేయు వారిగా మనం ఎప్పుడు కూడా ఉండకూడదు.